నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఏం చేశానంటే జొన్నలతో ఉప్మా అండి. ఇది చాలా బాగుంటుంది, సిరిధాన్యాలు కాబట్టి ఇది బాగా టేస్ట్ కూడా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. దానిలో వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి ఇంకా బాగుంటుందండి. సో ఎలా చేయాలో చూద్దాం. జొన్నలు ఒక గ్లాస్ తీసుకున్నానండి. చిన్న గ్లాస్ అండి, టీ గ్లాసు. ఇద్దరికై కూడా మిగులుతుందండి ఇది. ఇలా నైట్ తీసుకుని బాగా నానబెట్టుకోవాలండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసిందని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసిందని బాగా నానబెట్టుకోవాలండి. నైట్ అంతా నానితే బాగా మెత్తగా ఉడుకుతుంది. ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి బాగా నానాలండి, నానితేనే ఉడుకుతుంది. ఇలా నైట్ అంతా నానబెట్టాము. మార్నింగ్ లేచి ఇలా కుక్కర్లో పెట్టుకోవాలండి. కుక్కర్లో చాలా విజిల్స్ రావాలండి. దానిలో వెజిటబుల్స్ అండి, బీన్సు, పీస్ అండి, క్యారెట్టు, క్యాప్సికము, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం అండి కొద్దిగా దంచి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కారము కొంతమంది తినరు కాబట్టి అల్లంలో కొంచెం కారము ఘాటుగా ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. దీనిలో పోపు అంతా పెట్టుకోవాలి. ఈ జొన్నలు బాగా ఒక 20 విజిల్స్ కూడా రానియండి. ఎందుకంటే బాగా ఉడకాలి కదా, లేకుంటే పొట్టనొప్పి వస్తుందండి. బాగా ఉడికితే బాగా మెత్తగా చాలా చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేస్తున్నాము. ఇది బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా మనము వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న బీన్సు, క్యారెట్టు మనకు నచ్చిన సైజులో మనము కట్ చేసుకోవచ్చు అండి. ఇంకా చిన్న చిన్నగా కూడా మనము కట్ చేసుకోవచ్చు. టమాటాలు, క్యాప్సికము, పీసు అన్నీ వేసి బాగా ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఆ తర్వాత దానిలో వాటర్ వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర ఇలా బాగా వేయించుకుని తర్వాత వాటర్ వేసి ఒక 2 గ్లాసెస్ అండి వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలండి. ఆ లోపల జొన్నలు మనము ఉడకబెట్టుకున్నాం. నేనైతే 20 విజిల్స్ పెట్టానండి. కొద్దిగా వాటర్ వేసి బాగా ఎక్కువగా చూడండి, బాగా మెత్తగా ఉడికింది. ఇలా ఉడకబెట్టుకున్న జొన్నల్ని మనము దీంట్లో వేసుకుని కలుపుకోవాలి. అంతే అండి, జొన్నలతో ఉప్మా రెడీ. టేస్టీగా